9 టీవీ న్యూస్ కు స్వాగతం. నేటి వార్తలు. కర్నూలు జిల్లా కౌతాలం మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు సర్పంచ్ పాల్ దినాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు వై ప్రదీప్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని మండల కన్వీనర్ దేశాయ్ ప్రహ్లాద్ ఆచారి మరియు మండల అధ్యక్షులు అమరేష్, మండల పరిధిలోని అధికారులు వైస్ ఎంపీపీ బుజ్జిస్వామి, చౌదరి బసవ, ఉప సర్పంచ్ సక్కరి తిక్కయ్య, చైర్మన్ వడ్డే తాయన్న, మాజీ సర్పంచ్ అవతారం మరియు నాయకులు ఉమాపతి, భీమేష్, సయ్యద్, రాజ్ అహ్మద్, వార్డు మెంబర్ రామకృష్ణ, సుమన్, యాలి, ఖాసిం, ఎన్టీఆర్ నగర్ భాషా, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 9 టీవీ న్యూస్తో రిపోర్టర్ మెహబూబ్ బాషా. ఎప్పుడు కూడా ఈ స్పోర్ట్స్ కార్యక్రమాలని పెట్టిన దాఖలాలు లేవు. ఈ విధంగా పండగ వాతావరణము మన పల్లెటూరులో ఇంతకుముందు గౌరవం పండుగ జరిగితే ఒక నెల పూట పండగ వాతావరణంలో ఆట ఆడుకునేవాళ్ళు. ఇదే స్ఫూర్తిగా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గ్రామం నుంచి, మండలం నుంచి మరియు తాలూకు లెవెల్ నుంచి స్టేట్ లెవెల్లో గేమ్స్ పెట్టడం జరిగింది. దీంట్లో మీరందరూ పార్టిసిపేట్ చేసి మన మండలం నుంచి స్టేట్ వరకు ప్లేయర్గా పోయి మన మండలం పేరు స్టేట్ లెవెల్లో వినిపిస్తారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. కౌతాల మండల స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మండల నాయకులకు, గ్రామ సర్పంచులకు, అదేవిధంగా మన ఎండిఓ సార్ గారికి, అదేవిధంగా ఎంఈఓ గారికి, మన ఎస్ఐ సార్ గారికి, ఇక్కడ వచ్చిన క్రీడాకారులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన శైలి ఏ విధంగా ఉంటుందంటే మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు అనేక రకమైనటువంటి క్రీడల్లో నైపుణ్యం ఉండి వాళ్ళంతా కూడా పల్లెల్లోనే అక్కడే మిగిలిపోతున్నారు. వాళ్ళ టాలెంట్ మన ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అంటే కబడ్డీ కావచ్చు, క్రికెట్లో కావచ్చు, బ్యాడ్మింటన్లో కావచ్చు, వాలీబాల్లో కావచ్చు, ఖోఖోలో కావచ్చు, ఈ 5 క్రీడల్లో నైపుణ్యం ఉన్నటువంటి క్రీడాకారులు అక్కడే మిగిలిపోకూడదు. వాళ్ళ టాలెంట్ మన రాష్ట్రానికి ఉపయోగపడాలా, అదేవిధంగా మన దేశానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా దిగ్విజయంగా ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయికి, మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయికి, నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి అదేవిధంగా రాష్ట్ర స్థాయికి ఎన్నుకోవడం జరుగుతుంది వీళ్ళందరి టాలెంట్ బట్టి. అంటే మన గ్రామాల్లో ఈరోజు చాలా మంది చూస్తున్నాం కబడ్డీ టీం చాలా బాగున్నాయి అన్ని గ్రామాల్లో కూడా, ఎక్కడ పోయినా కూడా. ఎందుకంటే దేవర్లకనో జాతరలకనో కబడ్డీ పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఆ రోజు పోయినప్పుడు ఓపెనింగ్ చేసి చూస్తుంటాం. మంచి టాలెంట్ ఉంది, కాకపోతే మనం దేవర్లలోనే మిగిలిపోతున్నాం, ముందుకు పోవడంలే. ఈ కళని, ఈ టాలెంట్ ని ఖచ్చితంగా వెలికి తీసి మన రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి అవకాశం ఇచ్చినారు. కాబట్టి ఈ గ్రామీణ ప్రాంతంలో వచ్చినటువంటి ప్రతి విద్యార్థి, ప్రతి క్రీడాకారులు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా దీనికి సంబంధించి ప్రతిపక్ష నాయకులు ట్రోల్ చేస్తున్నారు. దయచేసి ఇవన్నీ మీరు పని చేసే వాళ్ళని పని చేసుకొనివ్వండి. ఎందుకంటే మీ ట్రోల్స్ చేసే తప్ప మీరు ఎప్పుడు ఇటువంటి ఉపయోగపడే కార్యక్రమాలు మీ ఇంత 14 సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేసింది లేదు. కాబట్టి మీకు ఈ రోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారులకు మీకు అంత చులకంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ ఆడుదాం ఆంధ్ర ద్వారా ఎంతో మంది క్రీడాకారులు వాళ్ళు దేశ స్థాయికి వెళ్తారని నేను సవినయంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలిసి సెలవు తీసుకుంటాను. వెనక వస్తే బాగా అందా సార్, కొంచెం వెనక బాగా Clap.
ప్లేయర్స్ ఉండు క్లాప్స్ కొట్టాలా మీరు కొడుతుండాలా గట్టిగా 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 ఎవరన్నీ కాల్ చేసినా మనం